2 ఏళ్ళైంది, మన అప్పుడే పూర్తయింది, రంగులు కూడా వేసింది. నేను హరీష్ రావు గారిని ప్రారంభించమంటే నెక్స్ట్ మంది అధికారం వస్తున్నప్పుడు ప్రారంభిద్దామనడం వల్ల మనం ప్రారంభించలేకపోయినా దురదృష్టవశాత్తు ప్రజల తీర్పు మనకు భిన్నంగా వచ్చింది. అయినా మనం బాధపడట్లే. ఇవాళ గ్రామాల్లో కళ్యాణ మండపాలు ఇచ్చినాం, కమ్యూనిటీ హాల్స్ ఇచ్చిన, సెక్యూరిటీ ఫండ్స్ నుంచి అవి పూర్తయితే వాటి ఓపెనింగ్ చేసే దిక్కు లేదు. మన వాళ్ళకి బిల్లులు రానియకుండా ఇబ్బంది పెట్టడం, సర్పంచులు పనులు చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, డిఎంఎఫ్ నిధులు సత్తుపల్లి నియోజకవర్గానికి రానియవలసిన డబ్బులు సత్తుపల్లి పట్టణ ఎక్కడైతే సింగరేణి సంస్థ డబ్బులు రావనో అవి రానియకుండా రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే మాట్లాడే దిక్కు లేదు. ఇవాళ మొక్కవోని దీక్షతో పోరాటం వల్లే ఇంత మంచి ఫలితాలు సాధించినాం. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది, వచ్చే జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 100% కల్లూరు మండలంలో మనమే విజయం సాధిస్తాం. ఆ విజయ విశ్వాసంతో గ్రామాల్లో ఉన్న మన నాయకత్వం అంతా కల్లూరులో సంబంధాలు ఉన్నాయి. మనందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ మీద సంబంధాలు పెట్టుకొని, కల్లూరు మున్సిపాలిటీలో మనకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ మీద కూడా దృష్టి పెట్టి ఈ కల్లూరు మున్సిపాలిటీ మీద కూడా గులాబీ జెండా ఎగరేసే విధంగా మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో బెదిరింపు రాజకీయాలు కాకుండా, సంక్షేమ పథకాలు ఆపడం అనే తప్పుడు పద్ధతిలో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ ప్రజా పరిపాలనలో మీ మాట ఉండాలి తప్ప ఇట్లాంటి దిగజారే మాటలు ప్రజలు క్షమించరు. ఆ విషయాన్ని మీరు పెద్దలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే 12 మంది సర్పంచులు ఉన్నారో వాళ్ళని సన్మానించిన తర్వాత ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి కల్లూరు మండలంలో దాదాపు 12 పంచాయతీలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ. అందులో పెద్ద పంచాయతీలు గెలిచారు. సో సండ్ర గారు వాళ్ళందరినీ సన్మానించారు, నూతన సర్పంచుల్ని. అందులో కల్లూరు మండల మైనార్టీ నాయకులు రౌఫ్ గారు అండ్ ఎక్స్ ఎంపీడీసీ కమలి గారు ఉన్నారు. ఈ విజయం పట్ల వాళ్ళ స్పందన మనం తెలుసుకున్నాం. ఒకసారి చెప్పండి. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు భారీ ఎత్తున కల్లూరు మండలంలో 12 సర్పంచులు గెలవడం ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఇది సువర్ణ అక్షరాలతో రాయతగ్గ విషయం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఎంత ప్రోత్సాహం పెట్టి ఎన్ని పెద్దలు పెట్టా కూడా ప్రజలు అండదండలు ఉండి మన బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలోనే ఏకదండం రాబోయే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ప్రత్యామ్నాయం ఏం లేదని చెప్పేసి ఇవాళ 12 మంది సర్పంచులని గెలిపించడం, అంతేకాకుండా సర్పంచ్ కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద ఏదర్ పంచాయతీ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయము రానున్న మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లో మరియు మన కల్లూరు మున్సిపాలిటీని, సత్తుపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. ఈ రోజు నుంచే కార్యకర్తలు సన్నద్ధమై వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉండి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలోనే ఒక మంచి శుభపరిణామంగా తీసుకోవడానికి కృషి చేస్తున్నామని సంతోషంగా మేము తెలియజేసుకుంటున్నాం. అయితే కల్లూరు మున్సిపాలిటీని మీరే కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయంటారా? 100% మేమే కైవసం చేసుకుంటాం. ఇప్పుడు నుంచే రణరంగంలోనే మా కార్యకర్తలు మొత్తం సన్నద్ధమైనట్టు తెలియజేసుకుంటున్నాం. స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు ధనం బాగా ఉపయోగించారని అన్నారు. మరి బీఆర్ఎస్ ఏమన్నా ఈరోజు మేము స్థానిక శాసనసభ్యులు, మాకు మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అటు తీసుకొని మేము ముందుకెళ్తాం. అభివృద్ధి ముందు ఈ ధనం అనేది పక్కన పెట్టాలి. వాళ్ళు ఓడిపోయే వాళ్ళు చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉన్నది. మాట మా అభివృద్ధి చేసిన అభివృద్ధి, వెంకట వీరయ్య గారు మా కల్లూరు మండలం చేసిన అభివృద్ధి, మా ముస్లిం మైనార్టీ చేసిన అభివృద్ధి, ఈరోజు 50 పడకల హాస్పిటల్ ఇప్పుడు అనేక రకాలుగా ఈరోజు కూడా అది చూసి మేము ముందు తీసుకెళ్తాం. అభివృద్ధి మనమే గెలిపించాలి. ఈ ధనం అనేది ధనం అనేది హాస్యాస్పదంగా ఉంది వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మున్సిపాలిటీ అయితే మీరు గెలుస్తారు, 100% పక్కా గెలుస్తున్నాం. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే ధనం అని అంటున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి అని అంటున్నారు. అభివృద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు. బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చేసిన అభివృద్ధి చూసి జనాలు 2 సంవత్సరాల క్రితం చేసిన తప్పుని తెలుసుకొని మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ టీఆర్ఎస్ సర్పంచులు ఎన్నుకున్నారు. మిగతా 6-7 సర్పంచులు మేము ఓడిపోయినామంటే అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. లోకల్ సమీకరణాలు సరిగా లేక దాన్ని ఓడిపోవాల్సి వచ్చింది. మేము
ఫ్యూచర్లో కల్లూరు మున్సిపాలిటీ 20కి 20 స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. మేము చాలా కష్టపడ్డాం. కల్లూరు మండలంలో అనేక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి, అనేక అభివృద్ధి పనులు ఉన్నాయి. వాటిని చూపించుకుంటే చాలు, మేము సునాయాసంగా 20కి 20 గెలుచుకొని చైర్మన్స్ కైవసం చేయగలుగుతాం. మాకు అండదండలుగా మాకు సండ్ర వెంకట వీరయ్య గారు ఉన్నారు. వారి అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. సో మీరు గెలిచిన పంచాయతీలు కూడా చాలా పెద్ద పంచాయతీలు పెద్ద పంచాయతీలే గెలిచాం. మేము చిన్నవి వెళ్ళలేదు. చిన్న పంచాయతీ 3 మండలాలు 4 మండలాల్లో కూడా తల్లాడ లాంటి మేజర్ గ్రామ పంచాయతీ, విఎం బంజర్ లాంటి మేజర్ గ్రామ పంచాయతీ, చెన్నూరు లాంటి పెద్ద పంచాయతీ, పెద్ద పంచాయతీలే మేము గెలుచుకున్నాం, కైవసం చేసుకున్నాం. ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ.